వాళ్ళు డబ్బులు అయితేనే వస్తామని క్లారిటీ చెప్తున్నారు. ఇదైతే కన్ఫర్మ్. మంచిగా 500 బోట్లు పెయిడ్ బోట్లు ఒక్కటే గవర్నమెంట్ బోట్ నడుస్తుంది. ఆ గవర్నమెంట్ బోట్ లో కూడా కుర్రోళ్ళు ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు, ప్యాసింజర్లు ఎక్కువ మంది ఎక్కట్లేదు. బాధితులు ఎక్కట్లేదు అన్న, వాళ్ళు ఉండట్లేదు. ఈ మిగతా కుర్రోళ్ళందరూ ఎక్కేస్తున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. రావాల్సిన వాళ్ళు రావట్లేదు. సేవ అంటున్నారు, అందరూ సేవే. ఇదే సేవ. వాళ్ళని బయటికి తీసుకురావడమే సేవ. మేము వెళ్ళడమే సేవ అంటున్నారు ముందు వీళ్ళు. ఇప్పుడు జరుగుతుందంతా అక్కడ అదే. దీన్ని మనం ఏమంటే జనాన్ని బయట తీసుకొస్తే వాళ్ళు పునరావాసం కదా. 10 మంచినీళ్ళు లేవండి. వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంట, ఎక్కించుకోవట్లేదు. అడిగితే వాళ్ళని అడిగండి వాళ్ళు ఎవరిని అడుగుతాం? అసలు ఎవరు ఇన్ఛార్జ్, ఎవరిని అడగాలి? ఎవరైనా ప్రాపర్గా ఉండి నడిపిస్తే చక్కగా జేపీ అపార్ట్మెంట్లో పాపం ఇప్పుడు వెళ్ళొచ్చాను నేను. మంచినీళ్ళు ఇమ్మంటున్నారు, నాకు భోజనం వద్దంటున్నారు. అమరావతి నగర్, జయలక్ష్మి నగర్ ఉన్నాయి. వాళ్ళ లోపలికి ఎవరు వెళ్ళాలి? పాపం వాళ్ళకి మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు, అడిగేవాళ్ళు లేరు. తీసుకురాల వాళ్ళకి ఫోన్ చేస్తే అర్థం కాదు. హలో అమ్మా, తిన్నలేనమ్మా. ఇది అసలు ఒక్కడు కూడా రాలేదమ్మా. కొద్దిగా ఉన్నాయి బోట్లు. పిల్లలు ఎంత వయసు ఉన్నారు? ఒక్క నిమిషం అమ్మా, నేను నా ప్రయత్నం చేస్తాను ఇప్పుడే. ఏంటి అని అడిగే మాధురు లేదు. ఎంతసేపు వచ్చినా సరే అంతా ఇటువైపు లోపల ఉన్నారు. మైలవరం దగ్గర కట్టేసిందని తెలుసు. కట్టేసినప్పుడు ఒక ఇంటిమేషన్ తెలియదు గవర్నమెంట్. చిన్న మాట అడగడం తప్పుగా, ఎందుకంటే ఈ కోటర్లో ఉంటాం. ఆ కోటర్లో ఫ్రిడ్జ్, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ పోయాయి. నేను ఫ్యామిలీ రాత్రి పెట్టి తీసుకొచ్చాను. రాత్రి నాకెలా తెలుస్తుందంటే మైలవరం నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫోన్ చేశాడు. ఆ రోజు కౌలూరులో గేట్లు ఎత్తేసాడు. ఒక ఇంటిమేషన్ అట్లా ఎలా ఎత్తుతారండి? ఏం చేస్తున్నారు గవర్నమెంట్? ఒక ఇంటిమేషన్, మా మీకు ఇలా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోండి, ఎక్కడ ప్రదేశాలకు వెళ్ళిపోండి అంటే మీ ఫ్యామిలీలు మొత్తం వెళ్ళిపోతాం కదా. అదే మేము అడుగుతున్నాము. వాళ్ళకి తెలిసినప్పుడు చెప్పారు కదా. మీ ఒక మైక్ ఎలక్షన్స్ ముందు అయితే ఒక నెల ముందు కాంగ్రెస్ వైసీపీ కోటేయండి, టీడీపీ కోటేయండి అని అనౌన్స్మెంట్ చేస్తారు కదా. ఒక అనౌన్స్మెంట్ చేయలేరా? 1 అవర్ అన్నయ్య ఎంత లాస్ అయ్యాం మేము? ఏంటని మాకు నా కర్మ ఏంటని? వాటర్ బాటిల్ లేదు, ఏం లేదు. వాటర్ బాటిల్ లేదు, టిఫిన్ లేదు, చిన్నపిల్లలు నా మాజీన పాలు కూడా లేదు. అది సార్ కొన్ని అడగండి. మీకు ఏమైనా వచ్చినాయా? కొన్ని ఏమైనా ఇచ్చారు? ఎంతమంది ఉన్నారు మీరు అడగండి. మేమేమంటారంటే ఎవరో ఇస్తున్నారు, మీరు తీసుకెళ్ళి ఇస్తారు. వేల మంది దానికి సంబంధం
ఓకే చేతి సార్ అలా ఉంది బాబాయ్ బాబు వారికి 1000 ప్యాకెట్లు పంపించాడు సార్. నువ్వు ఇట్లా బాబాయ్ వాళ్ళు కొద్ది పక్కన ఏమన్నా లైన్ రండి, లైన్ లో పిలుస్తున్నారు లైన్ నుంచి అటుకోవాలి స్వామి ఎవడన్నా కానీ బయట వచ్చి ఎలా మనం ఇవాళ వచ్చేయండు మన కాళ్ళని ఎందుకయ్యా బాబు ఏమని పడతాయి అమ్మనప్పుడు పోవాలి ఏంటి ఇబ్బంది
ఉల్లిగడ్డ పంచి వాడు ఎవడు వచ్చిండు ఫుడ్ ఎక్కడ ఇచ్చేస్తాను హలో ఇక్కడ ఎవరు ఇవ్వగలిగితే